మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి హీరోగా, ప్రియాంక చోప్రా గారి హీరోయిన్గా, మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో, ప్రముఖ దర్శక దిగ్గజం అయినటువంటి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా వారణాసి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా లవర్స్ అందరూ కూడా ఎప్పుడు దీన్ని థియేటర్స్లో చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల నవంబర్ 15 రిలీజ్ అయినటువంటి వారణాసికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ అయితే ఏ స్థాయిలో ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ గ్లిమ్స్ టీజర్లో సూపర్ స్టార్ మహేష్ బాబు రుద్రగా చివర్లో కనిపించేటువంటి నంది వాహనంపై వచ్చిన సన్నివేశం గ్లోబల్గా సోషల్ మీడియానైతే కుదిపేసింది. ఆ స్థాయిలో ఆకట్టుకున్నారు. ఇక ఆ కేవలం గ్లిమ్స్లోని ప్రతి సీన్ కోసమే విజువల్ ఎఫెక్ట్స్ టీం దాదాపుగా 8.5 నెలల పైగా కష్టపడిందని రాజమౌళి చెప్పగానే గూస్ బంప్స్ ఆగలేదు. ఆ స్థాయిలో కేవలం గ్లిమ్స్ కోసమే కష్టపడ్డ జక్కన్న అండ్ టీం మొత్తంగా 3 గంటల సినిమా కోసం ఏ స్థాయిలో కష్టపడుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ను కూడా షేక్ చేసేలా దాదాపుగా 1300 కోట్లకు పైగా భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమానైతే నిర్మిస్తున్నారు. ఇప్పటికే 30-40% వరకు షూటింగ్ పూర్తి చేసుకున్నటువంటి వారణాసి సినిమా 2027 ద్వితీయార్థంలో ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఆగస్టులో షూటింగ్ పూర్తవుతుందట. ఇక ఈ సినిమాలో కుంభాగా పవర్ఫుల్ విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనుండగా, మందాకినిగా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. కీరవాణి ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన 6 సాంగ్స్ని అయితే కంపోజ్ చేశారట. మరోవైపు రిలీజ్ అయినటువంటి రణకుంభ సాంగ్ కానీ, దేశీ గర్ల్ సాంగ్ కానీ, ముఖ్యంగా సంచారి సాంగ్ కానీ వరల్డ్ వైడ్ చార్ట్ బస్టర్స్గా నిలిచాయి. ఓవరాల్గా వారణాసి సినిమాపై ప్రస్తుతం ఆకాశాన్ని మించేటువంటి తారాస్థాయి అంచనాలు అయితే నెలకొని ఉన్నాయి. మరి రిలీజ్ అనంతరం ఈ సినిమా ఏ స్థాయి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.